హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇక చూడండి, నేను ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఉసిరి పచ్చడి పెడదామని. ఇదైతే మా ఉసిరి చెట్టు చూడండి ఎన్ని కాసిందో. ఇక్కడ ఇక మా అన్నయ్య అయితే ఉసిరికాయలన్నీ దింపుతున్నాడు. చూడండి ఎంత బాగున్నాయి, ఎట్లా కాసినాయో చూడండి. ఇట్లా ఎల్లో కలర్ అయితేనే మనం పచ్చడి పెట్టుకోవడానికి అయితే ఇవి పనిచేస్తాయి. ఇట్లా గ్రీన్ గ్రీన్ ఉంటే ఇది ఇంకా అంటే పెద్ద విరగలేదు అన్నట్టు. చూడండి చూడండి ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాసినాయో చూడండి. ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. చూడండి 30 కొన్ని తెంపిన. ఇక్కడ ఈ సంచి నిండి అయితే 1 మినిట్ ఈ సంచి నిండి అయితే తెంపేసిండు. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి తెంపాల్సినవి. ఇక్కడ ఉన్నాయి ఉసిరి అండి. మీకు కూడా కావాలా ఫ్రెండ్స్? చెప్పండి, కావాలంటే పచ్చడి పెట్టి పంపిస్తాం. కామెంట్ చేయండి, ఖర్చు అవుతుంది మరి. ఫ్రీగా తినాలనుకుంటే మా ఇంటికి వచ్చి తినండి. ఓకే, ఇక్కడైతే ఇక గులాబీ చెట్లు పెట్టేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇక చూపిస్తా. ఇగో ఇట్లా మండ తెంపేసిండు. అయ్యో అన్న, ఈ సంచి తీసుకో. ఈ మండ అయితే తెంపించిండు ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇక్కడ చూడండి ఇట్లయితే తెంపించేసిండు. ఇది తెలుసు కదా ఉసిరి మన జుట్టుకు ఎంత మంచిదో. ఉసిరి పచ్చడి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, దొరికినప్పుడు చాలా మంచిది. కింద పడుతున్నాయి. చూడండి ఉసిరికాయలు పోసేది అయితే మా అన్నయ్య కోతిలాగా తినుకుంటా పోస్తున్నాడు. మళ్ళీ తెంపుతాడు. ఇక్కడ చూడండి, ఇది గుర్తి పాపం గొడవ పైన నిల్చొని తెంపుతున్నాడు. ఇక్కడ క్రాక్ వచ్చింది కూడా. ఏం చేద్దాం మరి, చేయాలి కదా. మా మేనత్త కూడా అడిగింది ఫ్రెండ్స్, ఉసిరికాయలు కావాలని తెంపి పెట్టమన్నది. చెలోపు తెంపుదామని తెంపుతున్నాం. మళ్ళీ ఇంకా మేము కూడా పెట్టుకోవాలి కదా. అట్లా సీజన్ అయిపోతే దొరకాయి కదా. కానీ మాకైతే ఏ సీజన్ లేదు ఫ్రెండ్స్. మా అమ్మ ఎప్పుడు చెట్లకు నీళ్ళు పడుతూనే ఉంటుంది. ఈ ఉసిరికాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి, సీజన్ అనేది లేకుండా. మా ఇంటికాడ ఫ్లవర్స్ అయినా ఇంకా ఇట్లా ఫ్రూట్స్ అయినా ఏవైనా కూడా సీజన్ తోటి సంబంధం లేకుండా ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే అంజీరా చెట్టు అన్నమాట. ఇదో అంజీరకాయలు కాసినాయి, కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్లో. అది చూడండి, ఇక్కడ ఇవి సీతాఫలాలు ఇట్లయినాయి. అక్కడ ఆ కొమ్మ చూడండి ఎన్ని కాసినాయో ఉంటాయి. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అన్నమాట. ఇది చూడండి ఇట్లా పడిపోయింది. పైకనాలి దీన్ని. అంటే మొన్న గోడ పడిపోయింది ఫ్రెండ్స్. మాది గోడ ఉంది కదా, ఇట్లా కాంపౌండ్ వాల్ అనేది ఇట్లా పడిపోయింది ట్రాక్టర్ తగిలి. ఇప్పుడు ఇవి చూడండి, ఈ రోజ్ ఫ్లవర్ చూడండి ఎన్ని పూసినాయి ఒక చెట్టుకి, ఒక మండకి. ఇటు సైడ్ నుంచి చూపిద్దాం. చూడండి ఎన్ని పూసినాయో, బాగున్నాయి కదా. పాపం ఎవ్రీడే వాటర్ వస్తుంది మా అమ్మ, అందుకే చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఈ ఫ్లవర్స్ని తెంపాలనిపించదు, అందుకే నేనైతే ఎప్పుడైనా చెట్ల పైన ఉంచుతాయి ఫ్లవర్స్ అయితే. పాపం తెంపితే చెట్టు బాధపడుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ కూడా వాళ్ళ పిల్లల్లాగానే కదా. చూడండి ఎంత బాగున్నాయి ఇవైతే. మొగ్గలు చూడండి మంచిగా ఉన్నాయి కదా.
చూడండి ఇదైతే సపోటా చెట్టు. ఇక్కడ ఉసిరి చెట్టు కిందే సపోటా చెట్టు, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, ఇక్కడ గులాబీ, ఇటు అంజీరా, ఇటు సీతాఫల చెట్టు ఉంది. ఇది చూడండి ఇవైతే మన సపోటా చెట్టు ఫ్లవర్స్ కాస్తాయి అన్నమాట ఇంకో కొన్ని రోజులైతే. ఒక్క నిమిషం, ఇది కొంచెం బ్లర్ అవుతుంది, చూపిస్తా చూడండి. ఇదన్నమాట సపోటా చెట్టు అనిపించిందా. చూడండి ఇక్కడే కాగడ మల్లెలనేది వస్తుంది. మళ్ళీ ఇది ఉసిరి చెట్టు పక్కనే ఈ చెట్టు అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా సీతాఫల చెట్టు ఉంది. ఇది పైనాపిల్ చెట్టు, ఇంకా పెరగలేదు, ఇది ఇంకా పెరగాలి. పైనాపిల్ ఇది మొన్ననే పెట్టినాం. ఇగో చూడండి ఇది రెడ్ రోజ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ చూడండి, ఆరెంజ్. కొంచెం ఈ ఉసిరి చెట్టు నుంచి ఇట్లా వెళ్తే ఈ ఫ్లవర్స్ చెట్టు చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ వైట్ కలర్లో. ఇక్కడ కరివేపాకు చెట్టు, ఇక్కడ దీన్ని ఏమంటారంటే కేశవర్ధిని చెట్టు అంటారు అన్నట్టు. ఇది ఫ్లవర్ కేశవర్ధిని చెట్టు ఫ్లవర్. చూడండి ఇవైతే చామంతి చెట్లు, ఇంకా ఇప్పుడే మొగ్గకు వస్తున్నాయి. పట్టకుచ్చు అది బతుకమ్మలో పెడతారు కదా, పట్టకుచ్చు చెట్టు. ఇదైతే బచ్చలి కూర, బచ్చలి కూర చెట్టు పప్పులో వేసుకుంటాం కదా, మంచిది ఇది. తెలుసా ఫ్రెండ్స్ మీకు బచ్చలి కూర అంటే ఎలా ఉంటుంది? ఇది బచ్చలి కూర అంటే. ఇది టమాటా చెట్లు పూత పెట్టింది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ చామంతి చెట్లు, ఇక్కడ ఇది పెద్ద ఫ్లవర్స్ పూస్తుంది వైట్ కలర్లో. ఈ మనీ ప్లాంట్, ఇది మందారం చెట్టు చూడండి ఎన్ని ఫ్లవర్స్ పూసిందో, మందారం చెట్టు. ఇక్కడే అయితే ఇక మా బుడ్డ ఆడుకుంటుంది, మా కోడలు. ఇది చూడండి. హాయ్ చెప్పు ఖుషి, హాయ్ 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 సే హాయ్. ఇది కంది చెట్లు, ఇక్కడే దీన్ని అలసంద చెట్టు అంటారు, మామిడి చెట్టు, అన్నీ. మిర్చి చెట్టు అయితే ఇక్కడ పూత పూసింది, ఇంకా పిందెలు కూడా పెట్టింది ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఇది పుదీనా. ఇక్కడే రణపాలాకు చెట్టు ఉంది చూడండి, రణపాలాకు. మళ్ళీ చామంతి చిన్నవి ఉంటాయి కదా, అది నీల గులాబీ అని, అవి రణపాల చెట్టు. ఇగో గెస్ట్లు వచ్చారు చూడండి, మా చెల్లె ఇంకా మా బిడ్డ. ఇది గేట్ బయట ఫ్లవర్స్. ఇది చూడండి చెట్టు ఎంత బాగుందా, బాగుంది కదా. ఇక్కడ నెక్స్ట్ ఇట్లనే వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకా మందారం చెట్లు, వేప చెట్టు ఇదంతా ఉంటుంది. ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది చూడండి. ఇక్కడే మళ్ళీ కరివేపాకు చెట్టు, ఇక్కడ మల్లెపూలు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇవి బాగుంటాయి, ఇవి మంచి స్మెల్ ఉంటాయి, ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇదైతే మందారం చూడండి ఎంత బాగా వస్తుంది. ఇక మా వదిన, చిన్న వదిన ఇగో ఈ గోరింటాకు తెంపుకొస్తుంది ఇప్పుడే, చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఇగో ఆరెంజ్ మందారం కనిపించిందా. దీంట్లోనే మళ్ళీ ఇంకా జామ చెట్టు కూడా ఉంది. ఫ్లవర్స్ అయితే ఇట్లా పూసినాయి అన్నట్టు. అయ్యో చూడండి ఎంత బాగున్నాయో. ఇటు సైడు ఇంకా మల్లె చెట్లు ఉంటాయి, అటు సైడ్ వెళ్తే అరటి చెట్టు ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా ఇది దానిమ్మ చెట్టు. ఈ బయట ఈ ఖర్జూరాన్ని పెట్టినాం చెట్టు, మరి అది ఖర్జూర చెట్ట ఈత చెట్ట అనేది తెలియదు. ఈత చెట్టు అయినా నో ప్రాబ్లం, ఎట్లా మా వాళ్ళు కళ్ళేగిస్తారు కాబట్టి పర్లేదులే అని ఉంచేసారు ఈ చెట్టుని. ఇది ఏం చెట్టు అంటారు, చక్రం పువ్వు లాగానే అవుతుంది, అదే అంటారు కావచ్చు, నాకే తెలియదు.
కాకపోతే ఇట్లుంటుంది అన్నట్టు మొత్తం. చూడండి ఇక్కడ తాటి చెట్టు ఉండే, ఇక అది ఇదైతే ఇక్కడ నుంచి ఇదంతా తాటి చెట్లు ఇట్లా వెళ్ళేది అన్నట్టు. మా ఇంటి ముందు నుంచి వెళ్ళి, అంటే మా గేట్ మీద నుంచి ఉంటుంది. ఇవన్నీ పొలాలే ఉంటాయి సైడ్. ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వెళ్ళి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఇదే అండి అంటే తాళ్ళకి వెళ్ళే రూటు. ఇవన్నీ చుట్టూ తాటి చెట్లు ఉంటాయి, పొలాలు ఇవన్నీ. ఇదైతే మా ఇంటి వెనక సైడ్. చూడండి ఇటు వచ్చేసి ఇటు కూడా పొలాలే ఉంటాయి. ఈ రోడ్ సైడ్ ఇటు సైడ్ కూడా ఇదంతా అది సంగం. అక్కడ వైట్ కలర్లో కనిపించేది మామిడి చెట్టు. ఇటు సైడ్ ఇటు ముందుకెళ్తే ఇక మనకు ఊరు ఉంటుంది. ఓకేనా, ఇదంతా ఇట్లుంటుంది అన్నట్టు. వ్యూ అంతా ఇట్లుంది. ఓకేనా, కొంచెం రిటర్న్ వెళ్తే చూడండి ఇటైతే చూడండి ఇది కనకాంబరాల చెట్టు. ఇక్కడైతే పాపం మా కుక్కను ఎవరో యాక్సిడెంట్ చేసి వదిలిపెట్టిర్రు. దీనికైతే దెబ్బ తాకింది పాపం. చిన్ను నడవస్తలేదు, ఎవరో కావాలనే ట్రాక్టర్ ఎక్కిచ్చిర్రు పాపం దీని మీద. ఇది ఇంటి వెనుక సైడ్ ఫ్రెండ్స్. వర్షం పడుతుంది. ఈ వెనక సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్తే చూడండి ఇట్లా ఈ మొత్తం పొలాలే ఉంటాయి. ఇటైతే ఇక వేసేసినాం మొన్న ఏదో ఇట్లా కొంచెం ఏమంటారు అవి అనుములు, అవి మక్కలు, బీర చెట్లు, కందులు, మిరపనారు, బెండ చెట్లు ఇట్లా ఇవైతే పెట్టేసినాం. ఇదంతా ఇదంతా పెట్టేసినాం ఇట్లా. చూడండి ఇట్లా పెట్టేసిన. అక్కడ కనిపిస్తుంది కదా అదైతే పెద్ద ఉసిరి. ఇంకా ఇటు సైడ్ కనిపించేది కూడా అది ఉసిరి చెట్టు, అది కూడా పెద్ద ఉసిరి. ఇదైతే మొత్తం ఇట్లుంది. ఇక ఇది వచ్చేసి మా జామ చెట్టు, ఇది కొబ్బరి చెట్టు. కొబ్బరికాయలు కాసినాయి చూసిరా, కొబ్బరికాయలు. ఇక్కడ టేక్ చెట్టు ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టమాటా చెట్టు కాయలు కాసింది, అనిపిస్తుందా, కాయలు కాసింది. ఇంకా ఇక్కడ అది ఉంది కదా అది సంత్రా చెట్టు. సంత్రా అక్కడికి వెళ్ళి చూపిస్తా అదండి. మల్లె చెట్టు కొట్టేసిరు ఎందుకంటే మళ్ళీ మొగ్గలు పెట్టాలి అని. ఇది సంత్రా, సేమ్ నిమ్మ చెట్టు లాగానే ఉంది కదా కానీ అది సంత్రా. ఓకేనా, ఇంకా ఇదైతే అరటి చెట్టు. చూడండి గెలేసింది, చిన్న ఇంతంతే ఉంది కానీ ఇది అరటి చెట్టు. ఇదేంటిదంటే పనస చెట్టు. తెలుసే కదా, రోడ్ సైడ్స్ అమ్ముతున్నారు కదా పనస చెట్టు. ఇది పనస. ఇదైతే ఇంకా మల్బెరీ చెట్టు. ఇక్కడ కింద పడ్డాయి చూడండి, మల్బెరీ. ఇవి పండితే ఇంకా ఇట్లా బ్లాక్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు ఇంకా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి ఇక్కడైతే మందారం చెట్టు. ఇటు మళ్ళీ సీతాఫల చెట్ల అక్కడ కాసింది చూడండి, ఒకటి ఉంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు మా ఇంటి చెట్టు. ఇదైతే మల్బెరీ పూత ఇక్కడ ఉంది. ఎస్, కనిపిస్తుందా, ఇది మల్బెరీ పూత. ఇటు మల్ల చెట్టు అండి. మొన్న మా బాబాయ్ వాళ్ళు ఇల్లు ఎప్పేసారు. ఇక వచ్చి అదేంది కట్టెలన్నీ తీసి అయితే ఈ చెట్ల మీద తెసారు. అట్లా అయినాయి అన్నట్టు చెట్లు. చూడండి అవ పిట్టలు, చాలా పిచ్చుకలు ఉంటాయి మా ఇంటి దగ్గర అయితే. ఇంకా ఇది దొండ చెట్టు, చూసారా దొండ చెట్టు. ఇంకా ఇది పుదీనా, ఇది తమలపాకు చెట్టు, ఇది అల్లం. ఇదైతే ద్రాక్ష చెట్టు. చూడండి ద్రాక్ష కొట్టేసి ఇది కూడా చెట్టుని.
ఈ రౌడీ ఆడుకుంటుంది చూడండి, కారు నడుపుతుంది. ఖుషి చూడు, ఖుషి ఏ ఖుషి. ఇక్కడ ఒక పాప చూడండి, ఈమె కూడా ఖుషి అన్నట. ఈమె మా గెస్ట్. ఇక్కడ పెద్ద రౌడీ బేబీ ఉంది. ఈ రౌడీ బేబీ వల్ల అన్నయ్య డీసెంట్ బాయ్, మిస్టర్ పర్ఫెక్ట్. చూడండి ఇక్కడ వాళ్ళ పిన్ ఉంది, వాళ్ళ నానమ్మ ఉంది ఇక్కడ. వాళ్ళ అత్తయ్య, చిన్న అత్తయ్య అంటే మా చెల్లి, చిన్న అత్తయ్య వాళ్ళ కూతురు అంటే నా కూతురు. ఈమె పేరు ప్రిన్స్ అమ్మ. ఇక ఇంకో చెల్లొస్తుంది చూడండి, ఇంకో చెల్లొస్తుంది. రాఖీ పౌర్ణమి కదా, రాఖీ కట్టడానికి వస్తుంది. మా అన్నయ్య అయితే మా నాన్న బైక్ వేసుకొని వెళ్ళిండి తీసుకురావడానికి. వర్షం ఎలాగో ఏమో చేస్తామని అంటుంది. ఈడైతే కొడుకు చూడండి. చూడండి ఇన్ని ఉసిరికాయలని ఇంకా దింపలేదు. చెప్పినా కదా చుట్టాలు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు. రాఖీలు అయితే ప్రిపేర్ చేసుకుంటారు కడదామని. ఏం స్వీట్స్ తెచ్చిర్రు? స్వీట్స్ చూపించండి. స్వీట్స్ ఏం తెచ్చిర్రు? రాఖీ ఎట్లున్నా పర్లేదు, స్వీట్స్ అయితే మంచిగా ఉండాలి కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. స్వీట్స్ చెల్లి ఇక్కడ పెడుతుంది చూడండి. తెచ్చి బాక్స్ మొత్తం తెచ్చి 2 స్వీట్స్ బయట పెట్టింది చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి. ఏమన్నా చెప్పండి మీరు, కరెక్టేనా? ఇది చూడండి, ఇంకేమన్నా అంటే బాక్స్ మొత్తం తింటే దగ్గు వస్తుందట. ఇక చూడండి చూడండి ఈ కోతి ఇక్కడ స్వీట్స్ తిందామని, ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంది. కానీ వీళ్ళేమో రాఖీ కట్టలేదు. అత్త కట్టు కట్టు అని చెప్తుంది కానీ కడతలేదు. చూడండి ఇగో మా అల్లుడు వచ్చాడు ఫ్రెండ్స్. ఒక్కగానొక్క అల్లుడు, పెద్ద అల్లుడు చిన్న అల్లుడు అని నేను చెప్పలేను, ఒకటే అల్లుడు. చేయిరా కనబడతలేవు అన్న. మా చెల్లి అయితే రాఖీ కట్టేస్తుంది ఫ్రెండ్స్. చూడండి వావ్ భలే షైన్ అవుతుంది కదా. ఇప్పుడు అల్లుడికి అన్నమాట. ఇక్కడ వీళ్ళు గెస్ట్లు చూడండి, ఇక చిన్న గెస్ట్ చూడండి. ఇదైతే మా బియ్య బస్తాలు చూడండి. ఇవన్నీ మరి అనుకోవచ్చు కదా ఇదంతా ఏంది అంత అంగడంగడి ఇదంతా అని, అందుకే చెప్తున్నా ఏంటంటే అవి బియ్య బస్తాలు. ఈ దొంగ స్వీట్స్ దొంగతనం చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఇట్లనేనా ఫ్రెండ్స్, గెస్ట్ తీసుకొస్తే వాళ్ళు ఇవన్నీ తింటుంది. ఏ పాపం తీసుకోలేదు చూడండి. స్వీట్ కావాలట చూడండి. పాట పాడండి వెనకాల ఒక పాట. చేస్తామా పాడు పాడు చేస్తామా ఫ్రెండ్స్. పాట కష్టంగా ఉంటే వినకండి, భయపడకండి. ట్రై చేశాను. పెద్ద కోడలకి అయితే తినిపిస్తున్నారు. పెద్ద కోడలు పెద్ద సింగర్ ఫ్రెండ్స్, అంటే బాత్రూమ్ సింగర్ లాగా అన్నట్టు. ఎవరు లేనప్పుడు వాడుతుంది, అందరి ముంగట వాడదు కానీ. ఓకే ఇంకో చెల్లి వచ్చింది ఫ్రెండ్స్ రాఖీ కట్టడానికి. ఈ చెల్లె వావ్ కలాకండ్ స్వీట్ తెచ్చింది ఫ్రెండ్స్, మై ఫేవరెట్. చెప్పినా కదా రాఖీ ఎట్లున్నా పర్లేదు కానీ స్వీట్ మంచిగా ఉండాలని. అవును ఇక్కడ అందరం అంటే కలాకండ్ లవర్స్ ఉన్నాం అనమాట. చూడండి వావ్ రాఖీ కూడా చాలా అందంగా ఉంది. బ్రదర్ అని తీసుకొచ్చేసింది చూడండి. తెలుగులో అన్నయ్య అని
ఇదేంటి ఇది పీకర్ చూడండి ఫ్రెండ్స్. ఫోటో స్టిల్స్ అండి వీళ్ళది. ఫోటో స్టిల్స్ ఇస్తున్నాను చూడండి. వీళ్ళు వర్ణకైతే రాఖీ కట్టేస్తుంది చెల్లె. అంతేనా? చిన్న వదిన ఇక్కడ కూర్చుంటుంది. మా ఇల్లు అయితే కొంచెం ఇరికిరికి ఉన్నది, అంటే పెద్దదే, చిన్నదేమి కాదు కానీ సామాన్లు అన్ని ఇట్లా హాల్లో పడేసిర్రు ఫ్రెండ్స్. చూడండి వీళ్ళైతే రాఖీ కట్టుకుంటున్నారు. ఈ డైనింగ్ టేబుల్ చూడండి మొత్తం సామాన్లు వేసేదాన్ని చూడండి. పొట్టుడైతే రాఖీ ఇది ఎన్నోసారి కట్టించుకోవడం, ఈరోజు మొత్తం రాఖీలు కట్టించుకోవడం మీదనే ఉంటుండట. ఎవరికి కట్టినా మమ్మీ మళ్ళీ కట్టాలన్నట్టు. చూడండి ఎంత క్యూట్ గా వస్తున్నాడు, మాటలు రానట్టు కానీ మస్తు మాట్లాడతాడు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అంటాడు, హాయ్ ఫ్రెండ్స్ అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, చాయ్ పీ लो ఫ్రెండ్స్, खाना खा के जाना है. అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అన్న పొట్టి అను చూడండి ఈమెనైతే ఎట్లా మాట్లాడుతుందో. ఈమె మాట్లాడేది ఉర్దూ లేదు, ఈయన హిందీ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడితే ఈమె ఉర్దూ మాట్లాడుతుంది. అల్లుడికి పెట్టద్దు అని ఇబ్బంది పెట్టద్దు అసలే పెట్ట. అయ్యో నీకు పెడతాను ఫ్రెండ్స్. ఈ స్వీట్ ఎవరికి అనుకుంటారు? ఇది నాకే. చూడండి మా అమ్మనైతే ఫోటో తీయడానికి ట్రై చేస్తుంది. ఎంతమంది ఉన్నాం వీళ్ళని ఫోటో వేస్తుంది. ఇటైతే వెళ్తున్నా మా ఇంటి దగ్గర నుంచి ఇటు ముందుకి. చూడండి వెళ్తున్నా. ఇక్కడైతే వీళ్ళు ఇంకా తెంపుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇంకా గోరింటాకు అయితే గోరింటాకు ఫ్రెండ్స్. ఇంకా గోరింటాకు పండింది, ఇంకా పండలేదు ఫ్రెండ్స్. ఇది మొగ్గలే ఫ్రెండ్స్, అది పండింది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఇవైతే చెట్లు. చూడండి ఆ పక్కనే పసుపు వేశారు, పసుపు. చూడండి అదేనండి నేను చదువుకున్న స్కూలు కనిపిస్తుందా, అది. చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మందార చెట్టు, దూర పువ్వులు చాలా పూసినాయి. ఇక్కడే ఇంకో మంచి ఫ్లవర్స్ చెట్టు ఉంది. ఈమెనైతే ఇగో ఫ్లవర్స్ దొంగతనం వేస్తుంది. క్లారిటీ లేదు ఫ్రెండ్స్ నా ఫోను, అందుకే కనిపిస్తలేదు. ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను.
చూడండి ఇట్లా బాగా అనిపిస్తాయి. చూడండి బాగుంది కదా. అటు అవతల మొత్తం పసుపు, ఇక్కడ అక్కడ ఉంది కదా అటు, అది మా స్కూల్. ఇటు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది మా స్కూల్ ప్రైమరీ. చూడండి బాగుంది కదా. ఇక్కడ ఇవన్నీ ఫ్లవర్స్ ఇట్లా ఉంటుంది అన్నట్టు మొత్తం. మా స్కూల్ ఫ్రెండ్స్ పోతారం స్కూల్. చూడండి ఇవన్నీ పెచ్చులు ఊడిపోయినాయి. స్కూల్ చూడండి, ఇదేనండి నేను చదువుకున్న స్కూల్. కనిపిస్తుందా? ఎందుకంటే ఫ్రంట్ కెమెరా ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ బ్యాక్ కెమెరా సరిగా కనిపించదు నాది ఫోన్, ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టేసిన. చూడండి వెళ్తాను అన్నట్టు సైడ్. చూడండి ఇట్లా ఉంటాను అన్నట్టు స్కూల్. అటు రోడ్ ఇట్లా ఉంటుంది మొత్తం. ఇదైతే అంగన్వాడీ స్కూల్. ఇలా కనిపిస్తుంది కదా అంగన్వాడీ స్కూల్. ఇది అంగన్వాడీ స్కూల్. ఓకేనా. పాములు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంత అంగడి ఉన్నాక పాములు ఉండయా ఫ్రెండ్స్? అంటే అట్లానే కాదు, ఇవి ఎన్నిసార్లు తీసేసినా కూడా ఇక్కడ వాటర్ ఉండడం వల్ల ఇవి పెరుగుతున్నాయి. అందుకే పాములు పెరుగుతుంది. ఇది అంగన్వాడీ బోర్డు కనిపిస్తుందా? అంగన్వాడీ. ఇవైతే పొలాలు. అంటే ఇటు సైడ్ నుంచి వెళ్తే అటు బస్ స్టాప్ వస్తుంది. ఇది అన్నట్టు రూటు. ఇందాక నేను చూపించిన కదా స్కూల్ అని. ఇది మా స్కూల్. ఇటు అన్నట్టు మా ఇంటికి వెళ్ళే రూటు. ఓకేనా. ఇటు ట్రాక్టర్ ఉంది చూడండి, అక్కడ పొలాలు ఇవన్నీ ఉంటాయి. చిన్న ఊరే మాది, కాకపోతే పొలాలు ఎక్కువ ఉంటాయి. అంటే భూ విస్తీర్ణంలో పెద్దదే ఊరు, కానీ అందరు వెళ్ళిపోయారు. అప్పట్లో కరోనా లాంటిది వచ్చింది అన్నట్టు, గట్టర్ అందరు కదా, అలాంటిది వచ్చి ఊరంతా ఖాళీ అయ్యి వెళ్ళిపోయారు. రీసెంట్గా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళి అటు ముందుకెళ్ళి అయితే కట్టుకున్నారు ఇల్లు. అన్నీ ఎల్లో కలర్ చామంతిలు ఫ్రెండ్స్. చూడండి ఇది రూట్. చూడండి ఎక్కడ ఉసిరికాయల దగ్గర స్టార్ట్ అయింది మన వీడియో. ఉసిరికాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇటు ఇదంతా మా స్కూల్ వరకు అయితే వచ్చినాం. తంగేడు చెట్టు తెలుసు కదా, బతుకమ్మకి యూజ్ అయ్యేది తంగేడు చెట్టు. ఇందాక ఇక్కడ చూపించిన కదా, ఇటైతే అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది మా పోతారం యూత్ సంఘంని అన్నట్టు. అది రూమ్. ఇటు వెళ్తే ఇటు ఇంకా ఇండ్లు ఉంటాయి. ఇది ఇందాక చూపించిన కదా స్కూల్ దగ్గర నుంచి వెళ్ళే రూట్ అన్నమాట. ఇక ఇటు వెళ్తే ఇది మా ఇంటి రూట్. వెళ్తున్నా నేను. ఉంటుంది, కాకపోతే నా ఫోన్లో సరిగా చెప్పిన కదా మన బ్యాక్ కెమెరా సరిగా పనిచేయదు. వచ్చేసినాం ఇంటికైతే. నేను ఇదంతా క్యాప్చర్ చేస్తున్నా కదా, నన్ను కూడా ఒకరు క్యాప్చర్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ పైన ఉంది, కనిపించిందా? అదే అండి సీసీ కెమెరా చూస్తుంది. అది
హాయ్ హలో అది నన్ను చూస్తాను చూడండి. ఇదండి మొత్తం అనిపిస్తుందా ఇదంతా. చూడండి ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మా నాన్న అన్నట్టు. మా నాన్న ఉన్నప్పుడు ఇది తాళ్ళు ఎక్కేవారు తాటి కళ్ళు తీయడానికని. చూడండి లోపల ఉంది, దీన్ని అయితే అది ముక్క అది ఈ మూక అనేది ఇక్కడ ఉంది. తర్వాత మా పెద్దన్నయ్య దీన్ని యూజ్ చేసేవాడు, ఆయన లేడు కదా, ఫారెన్ వెళ్ళిపోయింది. తర్వాత మా చిన్నన్నయ్య కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాడు, కానీ ఆయన జాబ్ చేస్తాడు కాబట్టి ఎక్కరు ఎక్కువ అని అయితే పెట్టేసింది మా అమ్మాయి. లోపలనే కత్తులు అవి ఉంటాయి కదా, అవన్నీ లోపల ఉన్నాయి. చూపిస్తాను మా నాన్న ఫోటోని. చూడండి ఇది మా నాన్న ఫోటో. నెక్స్ట్ ఇది నా చిన్నప్పటి ఫోటో. ఫ్రాక్ వేసుకున్నాను కదా, అది నేను, నా పక్కన మా చిన్నన్నయ్య, ఆ పైన ఉండేది మా పెద్దన్నయ్య. ఇదైతే మనదే సింగిల్ ఫోటో. ఇది నా బర్త్డే గిఫ్ట్ మా హస్బెండ్ ఇచ్చారు. చూడండి ఈ కార్కి అయితే ఏమో అయింది, ఇక మా అన్నయ్య అయితే రిపేర్ చేస్తున్నాడు. చూడండి దీనికి ఏమైందో తెలియదు, కాకపోతే పెద్ద డాడీ రిపేర్ చేస్తున్నాడు. వైర్లు కట్ అయినట్టున్నాయి, ఇది వర్క్ చేస్తలేదు కదా, అందుకే ఫైనల్గా ఇట్లనైతే ఈరోజు మొత్తం గడిచిపోయింది ఫ్రెండ్స్. ఈ సండే మొత్తం ఇట్లా గడిచిపోయింది. సండే అంటున్నా, సారీ సాటర్డే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఎట్లుంది మా ఊరు? ఎక్కడనో ఉసిరికాయల దగ్గర స్టార్ట్ అయ్యి వీడియో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. మా ఊరు చూపిద్దామైతే చూపించేసిన మీకు, మొత్తం కాదు కానీ కొంచెం. సరే ఇక ఉంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇక నేనైతే ఇది గోరింటాకు పెట్టుకున్నా, ఇట్లా అయితే పడింది ఎర్రగా. ఈ సండే తీసిన అన్నట్టు, అవేమో నిన్న ఇట్లా. ఓకేనా, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.